ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రైవర్లెస్ వెహికల్స్ వినియోగిస్తున్నారు. చైనా, అమెరికా దేశాల తరహాలో అటానమస్ వెహికల్స్ రవాణా వినియోగిస్తున్నారు. ఏడాదిగా క్యాంపస్లో సెన్సర్లు, 360 డిగ్రీల కెమెరాలు, రాడార్ వంటి అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో వర్క్ చేస్తున్నాయి. అటానమస్ వెహికల్స్ రవాణాపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. డ్రైవర్లెస్ కార్లు, డ్రైవర్లెస్ వెహికల్స్ అనగానే యూరోప్ దేశాలు, అమెరికా లాంటి ఒక డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే గుర్తొస్తాయి, చైనా లాంటి దేశాలు గుర్తొస్తాయి. కానీ మన ప్రాంతంలో, మన తెలంగాణలోని ఐఐటి హైదరాబాద్లో ప్రస్తుతం మనం ఒక అటానమస్ వెహికల్లో ఉన్నాము. సో ఇది డ్రైవర్ లేకుండా మూవ్ అవుతుంది. వెహికల్స్ పైన రీసెర్చ్ చేస్తున్న ఒక టీహాన్ హబ్ ఉంటుంది. సో దాంట్లో ఈ వెహికల్ తయారు చేసారు. మొత్తం ఈ వెహికల్ అన్ని ఇప్పటికి ఇంకా దాదాపు ఒక 10 వెహికల్స్ దీంట్లో నడుస్తూ ఉన్నాయి. సో ప్రపంచ స్థాయి టెక్నాలజీకి ఏమాత్రం తీసిపోని ఐఐటి హైదరాబాద్ టెక్నాలజీ వెహికల్స్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించినటువంటి వాహనంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఒకసారి డిస్ప్లే చూడొచ్చు. డిస్ప్లే పైన పూర్తిగా అంటే మొత్తం ఐఐటి హైదరాబాద్ రోడ్లు కావచ్చు, ముందర ఉన్న వెహికల్స్ కావచ్చు, ఒక థర్మల్ ఇమేజెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా దానంతలు అదే చెక్ చేసుకుంటుంది. దానంతలు అదే ఎవరైనా కనిపించినప్పుడు ఆగడం కావచ్చు, ఎవరైనా స్పీడ్ బోర్డులను చూసి ఇప్పుడు ముందర ఎంత స్పీడ్లో వెళ్ళాలో అవన్నీ కూడా చూసుకొని ఇది ప్రయాణం చేస్తుంది. ముందర వెహికల్స్ వచ్చినప్పుడు కావచ్చు, సో ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా దీన్ని చేతి అడ్డం పెట్టి ఇక్కడ ఆగి ఎక్కొచ్చు. సో ఇక్కడ మనతో పాటు ఒక అతను ఉన్నాడు దీంట్లో ఎంప్లాయీ. సో వాట్ ఇస్ యువర్ నేమ్? Sir, my name is Praveen Kumar, sir. So how it runs daily? You travel in this? Sir, totally we have 14 rounds in campus, sir. Daily we are running 2 vehicles in autonomously, sir. Okay. So how many people can travel in this? Sir, this is 6-seater vehicle. Daily people's coming, feedback given here. That is scanner. Given feedback. We collected and properly running. Okay. So is it any accidents or anything? No, sir. No, sir. We are full and full secure only. సో ఇది ఇక్కడ మనం అటానమస్ వెహికల్లోనం ఇక్కడ ప్రయాణం చేస్తున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా దీంట్లో సేఫ్టీగా ప్రయాణం చేయొచ్చు. ఇది ఎవరిని యాక్సిడెంట్స్ కానీ, ఇది రోడ్డుకి పక్కన వెళ్ళడం కానీ అట్లాంటి ఏది జరగలేదు ఇప్పటివరకు కూడా. సో ముందొస్తున్న మనుషులు కనిపించినా, ఇంకే వాహనం కనిపించినా, రోడ్డు ఎటువైపు వెళ్ళాలనేది కూడా దీని పూర్తిగా అవగాహన ఉంది. చూడొచ్చు, ఆ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కావచ్చు, తన రూట్లో తను ఏదైతే ఆ వెహికల్ అటానమస్ వెహికల్ పూర్తిగా అది తన రూట్లో తను వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. సో ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇది స్లో చేసుకోవడం కావచ్చు, దాన్ని మనం విజువల్స్ చూడొచ్చు. ఎట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా స్పీడ్ బ్రేకర్ వచ్చినా, తర్వాత ఏదైనా పక్క నుండి ఏదైనా వెహికల్ వచ్చినా తన లిమిట్స్లో దాన్ని వెళ్తుంది అటానమస్ వెహికల్. మనం ఇప్పుడు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ఎదురుగా కొంత స్పీడ్ బ్రేకర్ కావచ్చు, ఎదురుగా ఇంకొక వెహికల్ వస్తున్నట్టు కనిపించగానే స్లో అయిపోయింది. సో పక్కన వెహికల్ వచ్చినా, ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఇది చాలా క్లోజ్ అవుతుంది. ఎక్కడ టర్న్ తీసుకోవాలో దీనికి పూర్తిగా ప్రోగ్రామ్డ్ వెహికల్ ఇది. సో ఇది చూడొచ్చు, మనం విజువల్స్ చూడొచ్చు. ఇది ఒక ఆటో వచ్చినా ఒక టర్నింగ్ దగ్గర తీసుకున్న దానంతట అదే స్టీరింగ్ కావచ్చు, ఇదంతా కూడా అయితే ఆపరేట్ చేసుకుంటుంది. అటానమస్ వెహికల్స్ అనగానే మనం ఇందాక చెప్పుకున్నట్టు కేవలం అయితే డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే చూసే ఈ అటానమస్ వెహికల్స్ చైనాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇట్లాంటి బ్యాటరీ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఐఐటి హైదరాబాద్లో గత సంవత్సరంగా వేలాది మంది విద్యార్థులను ఇది ట్రాన్స్పోర్ట్ చేసింది. అంటే ఒక ప్రాంతం నుంచి, హాస్టల్స్ నుంచి క్లాస్ రూమ్లో కావచ్చు, ఇది తన రూట్లో తను వెళ్తుంటే ఎవరు వచ్చినా ఇది తన రూట్లో ఎవరు చేతి అడ్డం పెట్టినా, ఎక్కడ బస్ స్టాండ్ ఉన్నా అక్కడ ఆగిపోయేలా దీన్ని ప్రోగ్రామింగ్ చేసిండ్రు. సో ఇది పూర్తిగా బ్యాటరీ వెహికల్ ఇది, దాంతోపాటు ప్రోగ్రామ్డ్ అటానమస్ వెహికల్ ఇది. సో ఇట్లాంటివి దాదాపు ఒక 10 టీహాన్ ఇప్పటికే తయారు చేసింది. భవిష్యత్తులో ఇండియన్ ట్రాఫిక్ సిస్టమ్ అనుగుణంగా కూడా ఇండియన్ ట్రాఫిక్లో కూడా ప్రయాణం చేసే విధంగా కూడా తయారు చేసేందుకు ఏదైతే దీనిపైన ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఐఐటి హైదరాబాద్లో అటానమస్ వెహికల్స్ విజయవంతంగా రన్ అవుతున్నాయి. గత సంవత్సరంగా వేలాది మంది విద్యార్థులను ఇప్పటికే అయితే ట్రాన్స్పోర్ట్ చేసినాయి. సో భవిష్యత్తులో దీన్ని ఇంకా ప్రయోగ దశలో ఉంది. ప్రయోగ దశలోనే ఐఐటి హైదరాబాద్లోని ఇక్కడ ఈ రోడ్లపైన ఇది పరుగులు పెడుతుంది. ఒక పూర్తి స్థాయి వెహికల్గా ప్రయాణికుల్ని రవాణా చేస్తుంది. సో భవిష్యత్తులో మరింత దీనిపైన రీసెర్చ్ కావచ్చు, ఇంకా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ ఏరియాలు కావచ్చు, ఇండియన్ ట్రాఫిక్ కావచ్చు, ఇండియన్ అట్మాస్ఫియర్కు ట్రాఫిక్ అట్మాస్ఫియర్ కూడా
పూర్తిగా అనుగుణంగా కూడా ఈ ఐఐటి హైదరాబాద్ విద్యార్థుల కావచ్చు ప్రొఫెసర్ల బృందం అటానమస్ వెహికల్స్ని తయారు చేస్తుందని కూడా ఐఐటి అధ్యాపకులు విద్యార్థుల బృందం చెప్తుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విసి న్యూస్, ఐఐటి హైదరాబాద్ నుండి.